ఇప్పుడు మన తెలుగు భాషలోని తీయదనాన్ని, తెలంగాణ బంగారు యాసలోని ఆత్మీయతని అనుభవిద్దాం. పోతనగారి వంటి ఎందరో మహాకవులకు పుట్టినిల్లు మన తెలంగాణ. దాశరథి రంగాచార్య, సినారె, కాళోజీ నారాయణరావు, గద్దర్ వంటి ఎందరో ప్రజాకవుల ఉద్యమ స్ఫూర్తితో ఆర్ద్రత పొందిన భాష తెలంగాణ. వీటితో బాటుగా మరెన్నో కళలతో, వైభవాలతో జీవం పోసుకున్న తెలంగాణ భాషలోని తీయదనాన్ని కనులారా ఆస్వాదిద్దాము. తెలంగాణ భాష ఇది తేనె చిందె భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి ఆశ. తెలంగాణ భాష ఇది తేట సెలిమె ఊట, జమ్మి చెట్టు ఎలుగు జల్లె జానపదుల శ్వాస. దాశరథి కాళోజీ కాలం నుండి జారినట్టి కమ్మని భాష. ఓ వట్టి కోట వరదాచార్య సిద్ధప్ప సినారె గళం నుండి ఒలికినట్టి తీయని భాష. వారి సత్వ బతుకునే తరిమి కొట్ట కాలం బట్టి బరిగి లడాయికి దిగింది భాష. ముల్కి పోరు గానమై సకల జన నినాదమై కొట్లాటకు దిగిన కోట్ల గొంతుల భాష. తెలంగాణ భాష ఇది తేనె చిందె భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి ఆశ. తెలంగాణ భాష ఇది తేట సెలిమె ఊట, జమ్మి చెట్టు ఎలుగు జల్లె జానపదుల శ్వాస. ఒక్క జిల్లాల ముద్దు ముద్దు మాటలు, వచ్చిండని అచ్చిండని పలుకులు. ఓ